నోట్లో పెట్టుకోలే? నోట్లో పెట్టుకొని ఆ? నోట్లో పెట్టుకొని నోట్లో పెట్టుకున్నారా? నోట్లో పెట్టుకోకపోతే ఇలా పెద్ద పెట్టుకో ఉందా చిన్న ఉందా? చాలా పెద్దవే ఇష్టం నాకు. పెద్దగా ఇష్టం. అవును. ఎందుకలా? నేను ఏం మాట్లాడుతున్నా, మీరు ఏం మాట్లాడుతున్నా? లెగ్ పీస్ గురించి నేను లెగ్ పీస్ గురించి చెప్తున్నా, మీరేమనుకున్నారు? నేను అదే అంటున్నా. పెద్దవే ఇష్టం నాకు, అవే టేస్టీగా ఉంటాయి కదా, తినడానికి లాంగ్ టైం తీసుకుంటది. తిన్నదైతే ఎన్ని తింటుంటారు లెగ్ పీస్లు? డైలీ ఒకటి తింటా. ఒకటి ఇష్టమా? ఇష్టం నాకు, చాలా ఇష్టం అన్నమాట. చాలా ఇష్టం. ఓకే, సో అది పక్కన పెడితే, సో కృతిక, సో ముఖ్యంగా ట్రాన్స్జెండర్ లా మారారు మీరు. సో ఎందుకు ట్రాన్స్జెండర్ గా ఎందుకు మారాలనుకున్నారు? అసలు ఎందుకు ఆ చేంజ్ ఎందుకు వచ్చింది మీ లోపల? ఎందుకు అంటే నాకు హార్మోన్స్ ప్రాబ్లం, అంటే మేల్గా ఉన్నా కూడా ఫీమేల్స్ ఫీలింగ్స్ అన్నట్టు, అది హార్మోన్స్ ప్రాబ్లమ్స్ అట్లా ఉంటాయి. సో నేను ఎందుకు మారానంటే, నేను ఎడ్యుకేషన్గా నేను చదువుకొని జాబ్ సంపాదించి ఒక ఏజ్ వచ్చిన తర్వాత లైఫ్లో సెటిల్ అయ్యావు కదా, ఇక పెళ్లి చేసుకో అని ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తారు. సో అప్పుడు నేను చదువుకొని జాబ్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ఇట్లాంటి హార్మోన్స్ ప్రాబ్లం ఉంది, అంటే మేల్గా ఉండి ఫీమేల్గా ఫీలింగ్స్ ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే ఒక అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. నా వల్ల ఒక అమ్మాయి జీవితం పాడవడం నాకు ఇష్టం లేదు. సో నా ఫీలింగ్స్కి తగ్గట్టు నా లైఫ్ స్టైల్ నేను మార్చుకోవాలి అంటే నేను ట్రాన్స్ ఉమెన్గా మారాలని నేను అనుకున్నా. అప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీని కనెక్ట్ అయినా. అంటే ఒక ట్రాన్స్జెండర్లా మారాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అవును. సో సమాజం ఒక సైడ్ నుంచి పొడుస్తుంటే, ఇంట్లో వాళ్ళు ఒక సైడ్ నుంచి పొడుస్తుంటే, సమాజం ఇంకో సైడ్ నుంచి పొడుస్తుంటారు. సో ఇలా మారడం వల్ల మన ఫ్యామిలీకి మచ్చ వస్తుంది. సో చుట్టూ మొత్తం ఇక ఉన్న సొసైటీలో కూడా మనకంటే ఒక ప్రత్యేకత అనేది పోతుంది అని చెప్పి ఇలా ఇవన్నీ వచ్చినా కూడా ఎలా అలా ధైర్యంగా ముందుకెళ్లారు? అంటే చాలా మంది ఒక్కొక్కరి ఫీలింగ్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరి నాలెడ్జ్ ఒక్కొక్కలా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు పొగడ్తలకి పొంగిపోవడం, విమర్శలకి కృంగిపోవడం అది ఒక వేస్ట్ అంతే. అంటే అన్మెచ్యూర్డ్ పీపుల్ ఉంటారు, కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే కొంతమందికి కొన్ని విషయాలు తెలిసి ఉండవు. అలా నాకు అన్నీ తెలుసని కాదు, నా గురించి నా లైఫ్ స్టైల్ గురించి నేను అనుకున్నది ఏంటిది అంటే, అట్లా ఎవరో ఏదో అనుకుంటే మనం ఫీల్ అవ్వడం కాదు. మన లైఫ్ స్టైల్ మనం ఏ విధంగా ఉండాలి, నా వల్ల ఇంకెవరు ఇబ్బంది పడకూడదు, నేను ఏం చేస్తే బాగుంటుంది, నా లైఫ్ స్టైల్కి నేను ఎట్లా హ్యాపీగా ఉండగలుగుతాను అని అనుకొని నేను ఇట్లా చేస్తేనే, ఇట్లా ఉంటేనే నా ఫీలింగ్స్ ఏ విధంగా అయితేనే ఆ విధంగా ఉంటేనే బాగుంటుంది. వేరే వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, నేను ఇబ్బంది పడ్డా పర్వాలేదు, ఇంకా నా లైఫ్ స్టైల్ అని అనుకొని నేను ట్రాన్స్ ఉమెన్ గా మారిపోయాను. మెయిన్ గా అయితే నేను పెళ్లి చేసుకొని ఒక అమ్మాయి లైఫ్ ని స్పాయిల్ చేయడం నాకు ఇష్టం లేదు, అంతే. ఇంకోటి నాకు నచ్చిన లైఫ్ స్టైల్ ఇది కాబట్టి, నా ఫీలింగ్స్ ఇట్లున్నాయి కాబట్టి అట్లా ఉండి అన్కంఫర్టబుల్ గా బ్రతకడం అట్లా నాకు ఇష్టం లేదు. సో ఇట్లా ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా కూడా నాకు నచ్చింది ఇది, నా ఫీలింగ్స్ కి తగ్గట్టు నేను ఉండాలని ట్రాన్స్ ఉమెన్ గా మారినారు. సో ఫస్ట్ మీరు ట్రాన్స్జెండర్ గా మారాలన్నప్పుడు సో ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారా? ఇంట్లో వాళ్ళకి నేను చెప్పలేదు, ఎందుకు అంటే చెప్తే మారిపోకముందు చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, లేకుంటే తిట్టడమో కొట్టడమో అట్లాంటివి చేస్తారు. కానీ మారిపోయిన తర్వాత ఇంకేం చేయలేరు కదా, సర్జరీ చేసుకున్న తర్వాత ఇంకెవరేం చేయలేరు కదా, చేయలేరు. కానీ నేను సర్జరీ చేసుకున్న తర్వాత మా పేరెంట్స్కి నేను ఫస్ట్ చేసుకున్న వెంటనే ఒక 1 వీక్లో నేను చెప్తే మా పేరెంట్స్ ఏమన్నారంటే, నువ్వు అట్లా ఉన్నా ఏం కాదు, ఇట్లున్నా ఏం కాదు, అబ్బాయిలో ఉన్నా అమ్మాయిలో ఉన్నా మా కొడుకే మా బిడ్డగా అన్నట్టు మా పేరెంట్స్ అట్లా యాక్సెప్ట్ చేశారు, ఏమనలేదు. వాళ్ళకి అన్ని తెలుసు, మేము మా ఫ్యామిలీ అంటే చాలా స్ట్రగుల్స్ నుంచి పైకి వచ్చినాం కాబట్టి వాళ్ళకి అన్ని చూసారు, అన్ని చేసింది కాబట్టి వాళ్ళు కొన్ని విషయాలను అర్థం చేసుకోగలుగుతారు. సో నేను నా ఫీలింగ్స్ ఇట్లున్నాయి కాబట్టి ఇట్లా మారిపోయాను, పెళ్లి చేసుకొని ఇట్లా ఒక అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవుతుంది, సో నాకు నచ్చిన లైఫ్ స్టైల్ ఇది, నేను అందుకనే మారిపోయాను మీకు. కానీ నేను ఇట్లా మారిపోయినందుకు నాకు ఇష్టమైన లైఫ్ నేను ఉన్నా, అది కష్టమైనా కూడా నేను దాన్ని లీడ్ చేస్తాను, మీరేం బాధపడద్దు అని చెప్పాను. ఓకే, సో ఇంకోటి అంటే నార్మల్ గా ఫీలింగ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అని చెప్పి కూడా మేము విన్నాం. ఎలాంటి ఫీలింగ్స్? నార్మల్ గా చేయాలని చెప్పి, సో ఆ కోరికలు బాగా ఎక్కువ ఉంటాయి అని చెప్పి కూడా విన్నాం మనం. సో వాస్తవం నిజమేనా అది? వాస్తవం అంటే అది కాదు, చాలా మంది అట్లా కొంతమంది చెప్తుంటారు. కానీ ఫీలింగ్స్ అనేవి ఎక్కువ ఎవరికి వస్తాయంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా
ట్రాన్స్జెండర్స్ అయినా కొంతమంది అబ్బాయిలు ఉంటారు, కొంతమంది అమ్మాయిలు ఉంటారు, కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉంటారు. వాళ్ళకి ఎట్లా అంటే ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్స్ ఎక్స్ట్రా ఉంటాయి అన్నట్టు వాళ్ళలో. ఇంకా వాళ్ళు 24/7 చేయమన్నా చేస్తూ ఉంటారు కొంతమంది. ఇంకా అట్లా దాంట్లో ఓన్లీ ట్రాన్స్జెండర్స్ అనే కాదు, అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, ట్రాన్స్జెండర్స్ ఉంటారు. అందరికీ అట్లా ఉంటాయి, కానీ ఓన్లీ ట్రాన్స్జెండర్స్ అని అట్లా చెప్పే వాళ్ళు అట్లా మాట్లాడతారు. ఇంకా జనాలు లోకల్ కాకులు ఎన్నైనా మాట్లాడతారు వాళ్ళు. అంటే ఈ సమాజంలో అంటే ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్ లో ట్రాన్స్జెండర్స్ కి వాల్యూ ఉందంటారా లేదంటారా? లేదు. ఎందుకలా లేదని? ఎందుకు లేదంటే వాళ్ళు వేరేగా చూస్తారు. కొంతమంది తెలిసిన వాళ్ళు మాత్రం మా గురించి తెలిసిన వాళ్ళు మాత్రం ట్రాన్స్జెండర్స్ అంటే ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, ఏం చేస్తారు, ఇవన్నీ తెలిసిన వాళ్ళు మాత్రం మాకు రెస్పెక్ట్ చేస్తారు. దాని గురించి మా గురించి వాళ్ళకు తెలియని వాళ్ళు ఏంటంటే బ్యాడ్గా బిహేవ్ చేస్తారు, బ్యాడ్గా మాట్లాడడం కానీ, తిట్టడం కానీ, లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఇట్లాంటివి ఇబ్బంది పెడుతుంటారు కొంతమంది మమ్మల్ని. మీరు ఇది అది, మీరు ఎలా ఫేకా, ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు. అట్లాంటివి బాధ అనిపిస్తుంది, కానీ ఇంకా వాళ్ళకి తెలియదు అన్నట్టు మేము సైలెంట్ గా ఉంటాం. అంటే ఎప్పుడైనా అరే ఎందుకు ఇలా మారాను, ఈ జన్మ ఏంది, ఎందుకు ఇన్ని బాధలు అని చెప్పి ఇలాంటి ఎప్పుడైనా అనిపిస్తున్నాయి మీ లైఫ్ లో? చాలా టైమ్స్ అనిపిస్తుంది, కానీ నచ్చలేదు అని చెప్పి చచ్చిపోవాలంటే చచ్చిపోలేం కదా. అంటే ఎక్కువ ఎలాంటి సందర్భాలలో అనిపిస్తూ ఉంటుంది? ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వచ్చినప్పుడు, ఎవరైనా చాలా ఇబ్బంది పెట్టినప్పుడు, మమ్మల్ని మేము డైజెస్ట్ చేసుకోలేని విషయాలు, మమ్మల్ని ఏమైనా మాటలు అన్నప్పుడు, మీరు ఎందుకు అంటే మేము బెగ్గింగ్కి వెళ్ళినప్పుడు అంటారు, మీకు ఎందుకు ఇవ్వాలి అంటారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ మా దగ్గర ఉంటుందా? ఉండదు కదా. ఎందుకు ఇవ్వాలి అంటే ఏం చెప్పాలి వాళ్ళకి? మా లైఫ్ స్టైల్ ఇట్లా ఉన్నప్పుడు, వర్క్ ఎక్కడ దొరకనప్పుడు, జాబ్స్ గురించి చెప్పాలంటే చాలా మంది ఏమంటారంటే మీరు జాబ్ చేసుకోవచ్చు కదా, మీకు ఎందుకు ఇవ్వాలి అంటారు. ఆ అన్న వాళ్ళనే జాబ్ అడిగితే జాబ్ ఇవ్వరు. సో అనేవరకే, వాళ్ళు చెప్పే వరకే, జాబ్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. సో మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మేము వెళ్ళి బెగ్గింగ్ చేసుకుంటాము. దానికి వాళ్ళు అంటారు మీకు ఎందుకు ఇవ్వాలి అంటారు. ఎందుకు ఇవ్వాలి అన్నప్పుడు మాకు చాలా హర్టింగ్ గా ఉంటది. వాళ్ళని ఏం అనం మేము, వాళ్ళే అంటారు లేనిపోని అన్ని, ఎందుకు ఇవ్వాలి, ఎందుకు వస్తారు, అది ఇది అని, జాబ్ చేసుకోవచ్చు కదా, పని చేసుకోవచ్చు కదా అన్నప్పుడు మాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే అలాంటి సందర్భాలలో మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? అంటే మీరు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా, సో అంటే చాలా మంది, అంటే నేను విన్నాను, అరే వీళ్ళు ట్రాన్స్జెండర్స్ వచ్చారు, వాళ్ళతో టార్చర్ రా బాబు, అడిగినంత ఇస్తే తీసుకోరు, డిమాండ్ చేస్తూ ఉంటారు, అది పెద్ద మాకు ఇబ్బంది అయ్యిందని చెప్పి కూడా కొన్ని సందర్భాలు విన్నాం మనం. డిమాండ్ చేస్తున్నారని వాళ్ళే అంటారు, కానీ మేమేం డిమాండ్ చేయం. అడుగుతాం మేము, ఇంత ఇవ్వండి అని అడుగుతాం, కానీ మేము అడిగినంత మీరు ఇవ్వరు కదా, మేము అడిగిన దాంట్లో ఎంతో కొంత ఇవ్వండి అని అడుగుతాం మేము. వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు వచ్చి మమ్మల్ని మేము డిమాండ్ చేయకముందే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారని ఇట్లా బ్లేమ్ చేస్తారు. బ్లేమ్ గేమ్ అన్నట్టు అది. ఓకే, సో ట్రాన్స్జెండర్స్ విషయానికి వస్తే కూడా ఏం వర్క్ చేస్తూ ఉంటారు? కొంతమంది బెగ్గింగ్ చేస్తారు, కొంతమంది వర్క్ చేస్తారు, కొంతమంది హౌస్ వార్మింగ్స్, షాప్ ఓపెనింగ్స్, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అన్నమాట ఇందులో కూడా. సో మీరే వర్క్ చేస్తారు? నేను బెగ్గింగ్ చేస్తాను. ఇప్పుడు వాస్తవం నిజం చెప్పాలి, బెగ్గింగ్ చేస్తాను. ఒకప్పుడు వర్క్ చేస్తాను, కానీ ఇప్పుడు బెగ్గింగ్ చేస్తాను. ఒకప్పుడు వర్క్ చేశారు, ఒకప్పుడు కూడా మీరు వర్క్ చేస్తుండే అని చెప్పి కూడా మీరు ఇప్పుడే చెప్పారు. సో ఆ వర్క్ చేసేటప్పుడు సో ఎలాంటి వ్యక్తులు, ఎలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు? మంచి వాళ్ళు వస్తారు, చెడ్డ వాళ్ళు వస్తారు. మంచి వాళ్ళు వస్తే ఏం కాదు, వాళ్ళు మనీ ఇచ్చి సర్వీస్ తీసుకొని వెళ్ళిపోతారు. తాగుబోతులు వస్తారు, కొందరు రౌడీస్ వస్తారు, రౌడీ ఫెలోస్, చిల్లరగాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఇబ్బంది పెడతారు. వాళ్ళు ఎట్లా అంటే తాగి వస్తారు, తాగి వచ్చిన తర్వాత వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళు ఎక్కువ పర్ఫామ్ చేయలేరు. వాళ్ళు పర్ఫామ్ చేయకుండా మీరేం చేస్తలేరు, ఇది చేయండి, అది చేయండి, అవుతలేదు, నాకు కాలేదు, మీరు సరిగ్గా చేయట్లేదు అని రివర్స్ మమ్మల్ని అంటారు. మేమేంటంటే వర్క్ మేము సర్వీస్ చేసి చార్జ్ చేస్తాం, మీన్స్ చేసిన సర్వీస్కి మేము మనీ అడుగుతాం. వాళ్ళు ఏంటంటే మేము మనీ పే చేసినాం, మీరు సరిగ్గా చేయట్లేదు అని వాళ్ళు అంటారు. వాళ్ళు తాగేసి వచ్చినప్పుడు, తాగిన తర్వాత ఎవరికి కూడా గా కొంతమంది చేయగలుగుతారు కావచ్చు, కానీ కొంతమందికి మాత్రం గా తాగిన తర్వాత వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయలేరు. పర్ఫార్మెన్స్ చేయనప్పుడు వాళ్ళు తాగేసి వచ్చి మీరు చేయలేదు, మీరు ఫ్రీగా డబ్బులు తీసుకున్నారు, ఇట్లా అక్కడ మాత్రం గొడవ పడతారు, ఇబ్బంది పెడతారు, మీరు ఉండద్దు, మీరు వెళ్ళిపోండి, ఇక్కడ చేయొద్దు, చేస్తేనే ఉండనిస్తాం లేకపోతే లేదు, ఇట్లా కొట్టడం, తిట్టడం, ఇట్లాంటివి చేస్తుంటారు.
సో అట్లాంటప్పుడు కొన్నిసార్లు మమ్మల్ని కొట్టినప్పుడు మేము కూడా కొడతాం, కొన్నిసార్లు, అన్నిసార్లు కాదు. కానీ అట్లాంటి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు హైదరాబాద్లో.